లాయర్ దగ్గర నుండి చక్రికి కాల్. ఆందోళనలో చక్రి. ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చక్రి కుర్చీలో కూర్చొని ఉంటాడు. కరెక్ట్గా ఎదురుగుండానే నారాయణ తన భోజనం పెట్టుకొని వచ్చి కూర్చొని భోజనాన్ని చాలా ఆస్వాదిస్తూ ఉంటాడు. అబ్బా సూపర్ సూపర్ అనుకుంటూ. చక్రి ఆ నారాయణ తినే విధానం చూసి అలాగే అతను మాట్లాడే మాటలు విని చాలా కోప్పడిచి ఏ మనిషో ఇతను అని చెప్పేసి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే కరెక్ట్గా అప్పుడే చక్రికి ఫోన్ కాల్ వస్తుంది. హలో అని ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అని అనగానే అవతల వైపు నుంచి నేనండి అడ్వకేట్ని మీ లాయర్ని అని చెప్పేసి చెప్తాడు. అని చెప్పేసి వెంటనే ఆ కుర్చీలో కూర్చోబడిపోతాడు చక్రి. అయితే ఇలా మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు కదా, నేను అది సబ్మిట్ చేశాను. మీ హియరింగ్ 2 రోజుల్లో ఉంది. మీరు అలాగే మీ ఆవిడ ఇద్దరు కలిపి ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. హియరింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు డివోర్స్ అనేది ఫిక్స్ అయిపోతాయి అని చెప్పేసి చెప్తాడు లాయర్. ఎన్ని రోజుల్లో సార్ అని అడుగుతాడు చక్రి. అప్పుడు 2 days అని చెప్పేసి అంటాడు లాయర్. హియరింగ్కి రావాలి, కోర్టులో అటెండ్ అయిన తర్వాత హియరింగ్ చెప్తారు. ఒక 2 times అయిన తర్వాత మీకు ఫిక్స్ అయిపోతాయి అని చెప్పాను కదా, సో మీరు అలాగే మీ వైఫ్ ఇద్దరు కూడా అటెండ్ అవ్వాలి అని చెప్తాడు లాయర్. అప్పుడు చక్రి అప్లై చేసే ప్రాసెస్ అని చెప్పేసి ఆగిపోతాడు. అప్పుడు లాయర్ ఏంటి నాకు అర్థం కాలేదు అంటాడు. అప్పుడు చక్రి అదే సార్ అప్లై చేసే ప్రాసెస్ కొంచెం లేట్గా చేస్తారా ప్లీజ్ అని అడుగుతాడు చక్రి. అదేంటి అని అడుగుతాడు లాయర్. మీరే కదా డివోర్స్ కావాలి, మ్యూచువల్ డివోర్స్ కావాలని చెప్పేసి వచ్చారు నా దగ్గరికి. మీరే ఇలా అడుగుతుంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు, ఏమైంది అని అడుగుతాడు లాయర్. కరెక్ట్గా అప్పుడే నారాయణ పెద్ద తేన్పు తీస్తాడు. అప్పుడు చిచ్చి వీడొకడు ప్రాణానికి అని చెప్పేసి చక్రి స్పీకర్కి అడ్డంగా తన చేయి పెడతాడు. అంటే సార్ కొంచెం ఆలోచించుకోవడానికి టైం దొరుకుతుంది కదా సార్, అందుకే కొంచెం లేట్గా అప్లై చేయండి అని అడుగుతున్నాను అంటాడు చక్రి. ఆలోచన అదేంటి, ఇద్దరు ఆలోచించుకునే కదా నా దగ్గరకు వచ్చి డివోర్స్ కోసం అడిగి అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేశాక ఇద్దరు కూడా సైన్ చేశారు. ఇప్పుడు ఆలోచిస్తే ఏం లాభం, ఆల్రెడీ నేను అప్లై కూడా చేసేసాను కదా అని చెప్పేసి అంటాడు లాయర్. అంటే సార్ నిజం చెప్పాలంటే నాకు అసలు డివోర్స్ ఇవ్వడం ఇష్టం లేదు సార్, ఇదంతా తన ఆలోచన. తనకేమో డివోర్స్ కావాలనుంది, అందుకే ఇంకా నేను కూడా ఏమీ మాట్లాడలేక నేను డివోర్స్కి ఓకే అనేసాను సార్. నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు మా వైఫ్కి డివోర్స్ ఇవ్వడానికి అని చెప్పేస్తాడు చక్రి. మీరు ముందుగానే ఆలోచించుకోవాలి. మీరు మ్యూచువల్ డైవోర్స్ మీద అప్లై చేసేసారు, అలాగే సంతకాలు చేసేసి ఇచ్చేసారు కాబట్టి నేను దాన్ని ఫిక్స్ చేసేసుకున్నాను. ఒక పని చేయండి, ఇద్దరు ఒకసారి మంచిగా మాట్లాడుకోండి అసలు ఈ డివోర్స్ గురించి. ఇప్పుడు ఇద్దరు ఒక మాట అనుకొని అసలు ఏం చేద్దామో ఏంటో ఇద్దరు ఒక మాట అనుకొని చక్కగా మాట్లాడుకొని అప్పుడు ఇద్దరు డెసిషన్ తీసుకొని అప్పుడు నా దగ్గరికి రండి, అది బాగుంది కదా అని చెప్పేసి అంటాడు లాయర్. మీ ఇద్దరు మాట్లాడుకోండి కొంచెం, నేను ఆల్రెడీ అప్లై చేయడానికి మీ ఇద్దరు మ్యూచువల్ డివోర్స్ మీద సంతకాలు చేసేసారు కాబట్టి నేను ఆల్రెడీ అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడేమో డివోర్స్ కోసం సెకండ్ థాట్ అంటే ఎలాగండి అని చెప్పేసి అంటాడు లాయర్. ఒక పని చేయండి, మీరు మీ వైఫ్తో మాట్లాడండి, ఇద్దరు కలిసి చక్కగా మాట్లాడుకొని ఏదనేది నాకు డెసిషన్ చెప్పండి అని చెప్పేసి లాయర్ ఫోన్ పెట్టేస్తాడు. చక్రి ఆలోచించుకొని వాళ్ళ పెద్దన్నయ్య అయిన పెద్ది దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అక్కడ బన్సీ కనిపిస్తాడు. ఏంట్రా ఇలా వచ్చావు, మీ అన్నయ్య కోసమా అని అడుగుతాడు బన్సీ చక్రిని. మామూలుగానే వచ్చాను, అన్నయ్య ఎక్కడున్నాడు అని చెప్పేసి అడగగానే అన్నయ్య పైన ఉన్నాడు అని చెప్పేసి చెప్తే సరే అయితే బాయ్ నేను వెళ్తాను పైకి అని చెప్పేసి వెళ్ళిపోతాడు చక్రి పైకి. వెళ్తూ చక్రి అవును మీ చెల్లి మనీషా ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతాడు చక్రి. అప్పుడు తను బాగానే ఉంది అంటాడు. అప్పుడు తనకి ఇక్కడే ఎవరైనా చూసి మంచిగా సంబంధం చేసి పెళ్లి చేసేయచ్చు కదా అని చెప్పేసి అడుగుతాడు చక్రి. అదే చూస్తున్నాం చక్రి, సంబంధాలు మంచి సంబంధం వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను పెళ్ళి అని చెప్పేసి అంటే షీఈస్ వెరీ గుడ్ గర్ల్ బాయ్ అని చెప్పేసి అంటాడు చక్రి. కరెక్ట్గా అప్పుడే పెద్ది కిందకు వస్తాడనమాట. చక్రిని చూసి రే నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పేసి చక్రి దగ్గరికి వస్తాడు. అప్పుడు చక్రి నీకోసమే వచ్చాను అన్నయ్య అని చెప్పేసి అనగానే పెద్ది ఏంట్రా మొహం అలా ఉంది, ఏమైంది అని అడుగుతాడు పెద్ది చక్రిని. రా ఇట్రా ఇక్కడ కూర్చుందాం రా, ఏమైందో చెప్దు గాని అని చెప్పేసి తీసుకెళ్లి కూర్చోబెడతాడు చక్రిని పెద్ది ఒక వాటర్ బాటిల్ చక్రికి ఇస్తాడు. అప్పుడు చక్రి ఏంటన్నయ్య ఇది మొత్తం అంతా సిమెంటే ఉంది, సిమెంట్ తాగమంటావా ఏంటి, నాకేం వద్దు అని చెప్పేసి ఇచ్చేస్తాడు బాటిల్. పోనీ టీ తాగుతావు అంటే ఏంటి ఇంట మండుటెండలో టీయా, నాకేం వద్దు అని, నాకైనా మూడ్ కూడా లేదు టీ తాగే మూడ్ అని చెప్పేసి అంటాడు చక్రి పెద్దితో. సర్లే కానీ నువ్వు ఇంతకీ ఎందుకు ఇలా ఉన్నావు చెప్పరా అని అడుగుతాడు పెద్ది చక్రిని. అప్పుడు చక్రి ఏం చెప్పాలన్నయ్య, ఇవాళ పొద్దున్నే అడ్వకేట్ కాల్ వచ్చింది నాకు అంటాడు చక్రి. అడ్వకేటా అని అడుగుతాడు పెద్ది. అదే అన్నయ్య లాయరు వాదిస్తాడు కదా, అతను ఫోన్ చేశాడు అని చెప్పేసి అంటాడు చక్రి. అదే వకీలు ఫోన్ చేశాడు.
ఏం చేయాలి ఇప్పుడు నేను, డివోర్స్ గురించి ఫోన్ చేశాడు, అప్లై చేయడానికి రెడీగా ఉన్నాడంట, దాని గురించి ఫోన్ చేశాడు, నాకేమో ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అంటాడు చక్రి. అప్పుడు వాళ్ళ అన్నయ్య అయ్యయ్యో అంటాడు. ఏంటి అయ్యయ్యో, మేమిద్దరం డివోర్స్ కోసం వెళ్ళామని తెలుసు, అప్లై చేశామని తెలుసు, వచ్చామని తెలుసు, ఇప్పుడు ఇది వినేసి అయ్యయ్యో అమ్మమ్మో అంటే ఏం లాభం అని అడుగుతాడు చక్రి పెద్దిని. అంటే అలా కాదురా, డివోర్స్ కోసం వెళ్ళారు, ఓకే అయిపోయింది అనుకోవచ్చు, కానీ ఒకేసారి వకీల్ ఫోన్ చేశాడు, అప్లై చేస్తామంటున్నాడు అనేసరికి కొంచెం బాధ అనిపించిందిరా అని అంటాడు పెద్ది. సరేరా కానీ చెప్పు ఏమైంది, ఏమన్నాడు వకీల్ ఫోన్ చేసి అని చెప్పేసి అడుగుతాడు పెద్ది చక్రిని. నేను నీ మహాలక్ష్మి ఇద్దరం కోర్టుకి రావాలంట. అంటే కోర్టుకి వెళ్తే డివోర్స్ వచ్చేస్తున్నట్ట ఏంటి అని చెప్పేసి అడుగుతాడు పెద్ది. అదేం కాదన్నయ్య, కోర్టుకి వెళ్ళి హాజరైన తర్వాత వాళ్ళు ఒక 3-4 హియరింగ్స్ తర్వాత అప్పుడు అవుతాయంట అన్నయ్య డివోర్స్ అని చెప్పేసి అంటాడు చక్రి. అప్పుడు పెద్ది ఆలోచించి అయినా ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదురా, నాకేదోలా ఉంది అని అంటాడు పెద్ది. నువ్వు డివోర్స్ గురించి చెప్పినప్పటి నుంచి నాకెందుకో మనసు చాలా భారంగా ఉందిరా, నాకేదోలా ఉంది కూడా, పైగా రాత్రులు నిద్ర కూడా సరిగా పట్టట్లేదు అని అంటాడు పెద్ది. అప్పుడు చక్రి పెద్ది ముఖం చూసి ఆహా అవునా, అస్సలు నిద్రపోవట్లేదు, ఎంత చక్కగా పడుకుంటున్నావో తెలుసా, గురక పెట్టి మరీ నిద్రపోతున్నావు నువ్వు, అది తెలియట్లేదా, నాకు తెలియదేంటి నువ్వు ఎంత చక్కగా పడుకుంటున్నావో, చాలా బాగా చెప్తున్నావు అన్నయ్య అంటాడు చక్రి. ఇలా అబద్ధాలు ఆడడం అస్సలు ఏమీ బాగాలేదన్నయ్య, నువ్వు పడుకోవట్లేదని చెప్తున్నావు, గుర్రు పెట్టి నిద్రపోతున్నావు, అసలు ఆ గురక కూడా ఎంత గట్టిగా పెడుతున్నావు తెలుసా నీకు అని అంటాడు చక్రి. అయితే ఒక పని చేయనారా, నేను వెళ్ళి మహాలక్ష్మితో మాట్లాడినా అని అడుగుతాడు పెద్ది. అమ్మ బాబోయ్ నమస్కారం స్వామి, నువ్వు మాట్లాడితే ఎలా ఉంటుందో ముందే చూశాను కదా, అసలు ఏమీ వద్దు, నువ్వు అస్సలు కలగ చేసుకోకు అంటాడు చక్రి. లేదురా, నేను వేరే విధంగా మాట్లాడతాను, ఒకసారి ఎలా ఉంటుందో చూస్తాను అని చెప్పేసి అంటాడు పెద్ది. బాబోయ్ అన్నయ్య వద్దుగాకొద్దు, నేనే కష్టాలేదో నేనే పడతాను, నువ్వు మాత్రం అస్సలు రావద్దు మధ్యలోకి అంటాడు చక్రి. ఈలోపు పనిచేసే వాళ్ళు ఒక అతను టీ అలాగే స్నాక్స్ కూడా తీసుకొస్తారు చక్రికి అలాగే పెద్దికి. ఏం చెప్పనన్నయ్య, కళ్యాణం అయిన తర్వాత అంతా బాగుంటుంది అనిపించింది, ఆవిడ మీద నేను ప్రేమ పెంచుకున్నాను, కానీ మహాలక్ష్మి గారు మాత్రం అసలు ఏమీ నా ముఖం కూడా సరిగా ఇష్టం ఉండదు చూడడానికి, అసలు నా వైపు చూడని కూడా సరిగా చూడరు, డివోర్స్ ఇవ్వడానికి ఆవిడ ఎంత ఊవిళ్ళూరుతున్నారు, కానీ నాకు అసలు డివోర్స్ అనే ఆలోచనే లేదు, నేను ప్రేమిస్తుందా ఆవిడకి అసలు ఏమైనా అర్థమవుతుందా, నేను ఎంత ప్రేమగా చూసుకుంటాను తనని, ఏనాడైనా సరే బాధ పెట్టానా చెప్పన్నయ్యా నువ్వే, అవన్నీ ఆలోచించుకుంటూనే చాలా బాధ అనిపిస్తుంది నాకు అంటాడు చక్రి పెద్దితో. ఒకవేళ డివోర్స్ అయిపోయాయే, ఆవిడ ఇష్ట ప్రకారం అయిపోయినాయే అనుకో అన్నయ్య, ఆవిడ గురించి ఆలోచిస్తుంది తప్ప నా మనసు ఎవరి గురించి ఆలోచించదు, అదే కదా నా బాధ, ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, ఆవిడ మనసు ఎలా మార్చాలో అర్థం కావట్లేదు, నేను ఏమైనా తప్పు చేశానా, ఆవిడని ప్రేమించాను అంతే కదా, అంతకు మించి నేను చేసిన తప్పేమైనా ఉందా అన్నయ్య నువ్వే చెప్పు అంటాడు పెద్దితో చక్రి. అయితే నాకు ఒకటి అనిపిస్తుంది అన్నయ్య, నేను ఒకవేళ తనకి ఐ లవ్ యూ కనుక ముందే చెప్పేస్తే నా మనసు ఏమైనా అర్థమవుతుంది అంటావా, నేనేం చెప్పకుండానే ఆవిడకి నా గురించి ఏం తెలుస్తుంది నేను ప్రేమిస్తున్నానని, ఏమంటావు అని అడిగితే అప్పుడు పెద్ది అదే పని చేయనురా నీ ఇష్టం అంటూ ఉంటాడు పెద్ది. అప్పుడు ఇంకోటి అంటాడు పెద్ది, అసలు నువ్వు ఏం మహాలక్ష్మికి అసలు ఐ లవ్ యూ చెప్పలేదా నువ్వు అని అడుగుతాడు. అప్పుడు అంటే ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు చెప్పలేదన్నయ్య అంటాడు చక్రి. ఒకవేళ తను ఏమీ ఫీలింగ్స్ లేవు నీ దగ్గర అని చెప్పేసి అంటాడు చక్రి. ఒకవేళ ఆవిడికి నేనంటే పెద్ద ఇష్టం లేకపోతే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఒకవేళ తను కాదు అంటే ఇంకా డివోర్స్కే ఇంకా అప్లై చేసేస్తే బెస్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. చూసావా అన్నయ్య, నా బ్రెయిన్ ఇన్ని రకాలుగా ఆలోచిస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏదో ఒక టైం చూసుకుని ప్రపోజ్ అయితే చేస్తాను, ఇది మాత్రం కన్ఫర్మ్, కానీ ఆ తర్వాత తను ఏమంటుందో చూడాలి అని చెప్పేసి అనగానే పైనుంచి ఏ మాధవా అని చెప్పేసి పిలుస్తారు. అయితే వస్తున్నా అని చెప్పేసి అంటాడు పెద్ది. సరేరా నన్ను పిలుస్తున్నారు నేను వెళ్తాను అని చెప్పేసి అంటాడు పెద్ది. తర్వాత మహాలక్ష్మి కోసం చక్రి మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్తాడు. మహాలక్ష్మి అలాగే తన ఫ్రెండ్ ఇద్దరు బయటకు వస్తుంటే చక్రి అలా చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత వెనక నుండి ఒక కారు వచ్చి ఆగుతుంది. అది ఎవరో కాదు, మహాలక్ష్మి మేనేజర్ అయిన వివేక్. అప్పుడు మహాలక్ష్మిని చూసి హాయ్ మహాలక్ష్మి అని చెప్పేసి అంటాడు. తర్వాత కారులోంచి దిగి మహాలక్ష్మి ఇటైనా వెళ్తున్నావు, నేను దింపనా నిన్ను అని అడుగుతాడు. అప్పుడు పక్కన మహాలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ సార్ నేను కూడా ఉన్నాను అంటాడు. అంటే మమ్మల్ని దింపరా అని చెప్పేసి అడుగుతుంది వాళ్ళ ఫ్రెండ్. అంటే చిచి అలా కాదు, మహాలక్ష్మి వెళ్ళే వైపే నేను కూడా వెళ్తున్నాను, అందుకని దింపడం గురించి అడుగుతున్నాను అని అనేసరికి చక్రి వీడికి పని పాట ఏం లేదు, ఏదో ఆంబోతు మొహం వేసుకుని చి
నేను మహాలక్ష్మిని తెచ్చుకుంటాను అని చెప్పేసి అక్కడి నుంచి వస్తాడు చక్రి. ఇప్పుడు వివేక్ చూసి, హే మహాలక్ష్మి మీ కజిన్ కదా, హే హాయ్ హలో ఏంటి ఇక్కడికి వచ్చారు అంటే, అప్పుడు చక్రి నేను మహాలక్ష్మిని తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్పేసి అంటాడు. ఓ అవునా, సరే సరే, అయితే నేను ఇంకా నార్మల్గా వచ్చావేమో అనుకున్నాను, మహాలక్ష్మి నేను డ్రాప్ చేద్దాం అనుకున్నాను, సరే అయితే మీ చెల్లిని జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళు అంటాడు వివేక్. అప్పుడు చక్రి, ఏంటి చెల్లు, దేవుడా చెల్లు అంటాడు వీడు నా మహాలక్ష్మి, నాకు అది నా భార్యరా అని చెప్పేసి అనుకుంటాడు లోపల. అప్పుడు వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమండి మిమ్మల్ని కూడా డ్రాప్ చేయమంటారా అని చెప్పేసి మహాలక్ష్మి ఫ్రెండ్ని అడుగుతాడు చక్రి. అయ్యో లేదండి నేను వెళ్ళిపోతాను, మీరు మహాలక్ష్మిని తీసుకువెళ్ళండి, సరే బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి ఫ్రెండ్. అప్పుడు చక్రి, ఏంటి చక్రి మీరేంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు చక్రి, ఏం లేదండి మీతో కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటాడు. అప్పుడు మహాలక్ష్మి, అయితే పదండి ఇంటికి వెళ్దాం అని అంటుంది. అప్పుడు చక్రి, ఇంట్లో కాదండి బయట ఎక్కడైనా మాట్లాడుకుందాం, ఇంట్లో వద్దు, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటాడు. మరి చక్రి మాట్లాడబోయే మాటలు ఏంటి, అంత ఇంపార్టెంట్ విషయం ఏమై ఉంటుంది? తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.